సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇదిగోండి గుమ్మడికాయ. ఇది మా గార్డెన్లోదేను. దాంట్లో చిన్న ముక్క తీసానండి. తీసి శుభ్రంగా కడిగి కూరేసి పక్కన పెట్టుకున్నానండి. మన కొబ్బరి కూర శనగపప్పు లాగానే బాండలు పెట్టుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చినండి. ఆవాలు చిటపెట్టలాడేదాకా ఉంచండి. అప్పుడు ఈ కూరని ఇందులో వేసుకోవాలండి. అదిగోండి ఒక కప్పు కూరు, ఒక కప్పు శనగపప్పు ఉడకపెట్టి ఉంచుకున్నానండి. ఈ కూర చక్కగా ఇందులో మగ్గుతుందండి. మూత పెట్టేస్తే మగ్గుతుంది. మగ్గిన తర్వాత అందులోను కారం, ఉప్పు అవి వేసుకోవాలన్నమాట అండి. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత దానికి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మసాలా అండి, గరం మసాలా పౌడరు, ఒక చెంచా గరం మసాలా పౌడరు, అదిగోండి ఉడకపెట్టుకున్న శనగపప్పు అండి. శనగపప్పు వేసి చక్కగా కలుపుకుని మూత పెట్టుకోవడమేనండి. మూత పెట్టుకుంటే చక్కగా గుమగుమలాడుతూ కొబ్బరి శనగపప్పులా గుమ్మడి కూర శనగపప్పు కూర రెడీ అండి. చక్కగా చిన్నపిల్లలు కూడా తింటారు. ఇది బాగుంటుందండి. ట్రై